నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు వందనములు. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంకై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకే అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి నా వందనాలు. ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ సీజన్ అంటేనే సంతోషం. మన సంఘ కాపరి గారు కూడా సంతోషం గురించి చాలా చెప్పారు. సంతోషం మీద మనం పాటలు పాడాలి కదా. కాబట్టి మనం ధైర్యంగా సంతోషంగా జీవించాలనేది యేసయ్య యొక్క ఉద్దేశం. దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ధైర్యంగా సంతోషంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆశ కూడా. మనం కూడా మీరు జాగ్రత్తగా చెప్పండి, మన పిల్లలు ఎలా జీవించాలని మనం కోరుకుంటాం? రెండు క్వాలిటీస్ కదా, రెండు విషయాలు ఉండాలనుకుంటా. ఏంటా రెండు? ధైర్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. మరి ధైర్యంగా సంతోషంగా ఉండాలని దేవుడు కూడా అలా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తన జన్మించక ముందే తన పేరుల్ని మరి ఆ విధంగా మనకి పరిచయం చేసుకున్నాడండి. మనం ధైర్యంగా సంతోషంగా జీవించాలని ఆయన జన్మించక ముందే మరి దేవదూతల ద్వారా మరి ఈ లోకపు తల్లిదండ్రులకి, యోసేపుకి, మరియకి, ఆ బాలునికి, దేవుని కుమారునికి ఏ పేరు పెట్టాలో తెలియజేశాడు. ఆ పేరు యొక్క ఉద్దేశం ఏమిటండి? ఆ పేరు యొక్క అర్థం ఏమిటి? ఆ పేరు ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు? ఆ పేరు ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు, ఏమి చెప్తున్నాడు, ఏమి తెలియచేస్తున్నాడు? ఎంతో ఉందండి. ఆ ఒక్క పేర్లోనే దేవుడు మనతో చాలా మాట్లాడుతున్నాడు. ఎంతో నామధేయులు అంటారు చూడండి. ఆ నామాన్ని, ప్రభు యొక్క నామాన్ని మరి ఎంతో ఒక గొప్ప ఉద్దేశంతో మరి తండ్రి దేవుడు తెలియజేశాడు. యేసుకి తెలియజేశాడు, మరియకి తెలియజేశాడు. మరి క్రిస్మస్ సందర్భంగా ఆయన మాటల యొక్క, ఆయన పేర్ల యొక్క అర్థాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన పేర్ల యొక్క అర్థాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ పేరుల గురించి మనం ధ్యానం చేసుకునే ముందు రెండు మాటలు, వాక్యంలోని రెండు ముఖ్యమైన మాటలు, వర్డ్స్కి మీనింగ్ ఒకసారి చెప్పుకుని అప్పుడు మనము పేరుల దగ్గరికి వెళ్దాం. ఏమిటంటే రెండు మాటలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే రక్షణ, సమాధానం. రక్షణ, సమాధానం. రక్షణ అంటే అర్థం ఏమిటి? సమాధానము అంటే అర్థం ఏమిటి? చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు, కానీ కరెక్ట్ వాక్య ప్రకారం ఏమిటి అని చూస్తే రక్షణ అంటే రక్షించడం కదా. రక్షించడం అంటే ఎవరైనా నీళ్ళలో మునిగిపోతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు వెళ్ళి, ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని రక్షిస్తారు. అంటే వాళ్ళు నశించిపోకుండా, వాళ్ళు మరణించకుండా, వాళ్ళు బాధల్లోకి జారిపోకుండా మరి ఇంకొకళ్ళు వచ్చి ఏం చేస్తారు? రక్షిస్తారు. అది రక్షించడం అంటే. మరి రక్షణ అంటే రక్షించడం. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనము పాపముల వలన నశించిపోకుండా మనల్ని రక్షించడానికి వచ్చాడు. పేరు దగ్గర మనం ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపముల నుంచి మనము
రక్షింపబడాలి. ఎందుకు రక్షింపబడాలి? ఎందుకు రక్షింపబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు? మరి ఆదియందు దేవుడు ఆదామును అవ్వని చేశాడు, ఏదైనా తోటలో ఉంచాడు. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు, వారు కూడా ఏ పాపము లేకుండా పరిశుద్ధంగానే ఉన్నారు. దేవుడు వారితో వచ్చి తోటలో సమయాన్ని కూడా గడిపాడు. అలాంటి సిచ్యుయేషన్ లో పాపం ప్రవేశించింది. సాతాను మాట వలన హవ్వ మోసపోయింది. హవ్వ మాటలు విని ఆదాము కూడా మరి దేవుని ఆజ్ఞని అతిక్రమించారు. మరి ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి వారు పాపంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మరి దేవుడు వారితో ఇంకా డైరెక్ట్ గా సహవాసం చేసే పరిస్థితి లేదు. ఆయన పరిశుద్ధుడు, ఇక్కడ పాపము. పరిశుద్ధత పాపానికి డైరెక్ట్ గా ఒక చోట ఉండలేవు. కాబట్టి వారు దేవుని నుంచి మరి దూరమైనారు కదా. మరి మానవాళి దేవుడి నుంచి దూరం అయిపోయారు. కాబట్టి మరి కానీ దేవుడు ఉద్దేశం వేరు కదా. నరులను ఎందుకు సృజించాడు? నరులందరూ తమని మరి ఆరాధించాలి, తనతో పాటు మరి పరలోకంలో సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు నరులని సృజించాడు. కానీ ఆ ఉద్దేశము మరి ఇట్లా పాపం వలన మరి నెరవేరలేదు. కానీ దేవుని మాట చాలా శక్తివంతది. ఆయన ఉద్దేశం ఎట్లయినా ఆయన నెరవేర్చుకుంటాడు. కాబట్టి తిరిగి వాళ్ళని తనతో కలుపుకోవాలి. వాళ్ళు పాపంలో పడి నశించిపోవడానికి వీలు లేదు. తన దగ్గరికి తీసుకోవాలి మరలా. అంటే ఏం జరగాలి? ఇప్పుడు ఏం జరగాలి? ఈ పాపముల నుంచి విడిపింపబడి మానవాళ్ళి తమ అతిక్రమముల నుంచి వారు కడగబడి ఏం చేయాలంటే ఆయనతో కలపబడాల. దాన్నే సమాధానం అని కూడా అంటాం. అంటే మానవులు తమ పాపముల నుంచి విడువబడి రక్షింపబడి మరి క్షమించబడి పరిశుద్ధత దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలోనే మానవులకి పరిశుద్ధత దొరుకుతుంది. వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు యేసయ్య రక్తంలో. కాబట్టి ఎవరైతే ఆయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు వారి పాపములు క్షమించబడి వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతారు. అప్పుడు వారు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తారు. అది ఆయన యొక్క ప్రణాళిక. తిరిగి పాపంలో పడిన మనుషుల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి మరి ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన కుమారుడు మరి మనల్ని రక్షిస్తాడు, పాపం నుంచి మనల్ని రక్షిస్తాడు. అది రక్షణ. సమాధానం అంటే కూడా అదే. ఏంటంటే సమాధానం మనల్ని పాపముల నుంచి క్షమింపబడి మరి తండ్రి దేవునితో కలుపుతాడు. పాపులమైన మనల్ని క్షమించి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన తండ్రి దేవునితో కలుపుతాడు. రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా చేసబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. అది మనం విశ్వసించాల. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు జన్మించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఎప్పుడైతే అది మనం విశ్వసిస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. అప్పుడు దేవునితో కలపబడతాం, పరిశుద్ధుడైన దేవునితో కలపబడతాం. మరి అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి రక్షణ, సమాధానము, ఈ 2 మాటలు కూడా క్రిస్మస్ సందర్భంగా చాలా ముఖ్యమైన మాటలు అన్నమాట. అది మనకి సమాధానం కలుగజేయడానికి మరి దేవుడు మానవులైన మన కొరకు మరి పరలోకము నుంచి దిగి వచ్చి ఒక మానవునిగా ఆయన జన్మించాడు. మానవుల కొరకు మానవునిగా జన్మించి మరి మన కోసం ఆయన జీవించాడు. ఈ భూమి మీద జీవించి మరి ఆయన శక్తితో నింపబడి తండ్రి దేవుని శక్తితో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి 2 మాటలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దేవుని యొక్క నామములు, పేర్ల గురించి మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరి చూడండి, ఇక్కడంటే మనకి ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నారనుకోండి,
బాబు పాప ఎవరు పెడతారో తెలియదు కదా, అది చెప్పరు ఇప్పుడు, అది లీగల్ కాదు. కాబట్టి పేరు గురించి ఎక్కువగా ఆలోచించరు చాలా మంది చెప్తున్నాను, అందరూ కాదు. కొంతమంది అయితే ఓకే బాబు అయితే ఈ పేరు పెడతా, పాప అయితే ఈ పేరు పెడతామని డిసైడ్ చేసుకుంటారు. కొంతమంది పుట్టక చూద్దాంలే అనుకుంటారు, పుట్టగానే పెట్టుకుంటారు. కొంతమంది అయితే పుట్టక కూడా కొంచెం డిసైడ్ చేసుకోలేరు జల్దీ, ఏ పేరు పెట్టాలని గూగుల్ చేస్తారు, వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, అర్థాలు చూస్తారు. ఇవన్నీ చేసేసరికి ఒక 6 నెలలు గడిచిపోతూ ఉంటుంది. 6 నెలల్లో ఒక్కొక్కసారి సంవత్సరం కూడా జరగచ్చు. పేరు కొంచెం నెమ్మదిగా పెడుతూ ఉంటారు. అయితే యుఎస్లో పరిస్థితి అది కాదు. యుఎస్లో ఏంటంటే ముందే చెప్పేస్తారు బాబో పాపం, కాబట్టి వాళ్ళు ముందే పేరు డిసైడ్ చేసుకుని తీరాలి కంపల్సరీ. ఎందుకంటే అది కంపల్సరీ వాళ్ళకి. నేను తర్వాత చేసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళు పుట్టినప్పుడే ఆ పేరు రాసేయాలి హాస్పిటల్ వాళ్ళు, కంపల్సరీ అది. కాబట్టి వాళ్ళు పుట్టక ముందే పేరుని డిసైడ్ చేసేసుకుంటారు, పుట్టినరోజే ఆ పేరుని హాస్పిటల్ వారికి ఇచ్చేస్తారన్నమాట. అది ముందునే. అది మనం చూస్తే మత్తయి సువార్తలో చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయము చెప్పడానికి దేవదూత మరి ఈ లోకపు తల్లిదండ్రులకు కనబడినప్పుడు యోసేపుకి మరియకి, యోసేపుకి ఏ పేరు పెట్టాలో చెప్పాడు దేవదూత. అలాగే మరియమ్మ తల్లికి కూడా యేసేపు, మరియమ్మ తల్లికి కూడా దేవదూత ఏ పుట్టబోయే బాలుడికి ఏ పేరు పెట్టాలా అనేది తెలియచేశాడు కదా. మరి ఆ పేరు ఎందుకు తెలియచేశాడు అంటే ముందుగానే చెప్తాడండి దేవుడు మనతోటి. ఎప్పుడైనా ఆయన అంతా ఊరుకొని చివరిలో మనకి మన జీవితంలో ఏదైనా కష్టాలు అయ్యి వచ్చినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలా, ధైర్యంగా ఉండాలా అన్న ఈ సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు ఏ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా అని చెప్పి అన్ని ముందుగానే దేవుడు మనకి చెప్పేశాడు. లేకపోతే మన చెయ్యి వదిలిపెట్టేసి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనకు వదిలేసి చివరిలో నేను నీకు తోడు ఉంటాను నీకు తెలియదా అని అనలే దేవుడు. నువ్వెందుకు ఆలోచించుకోలేదు, నేను తోడు ఉంటానని నీకు తెలీదా అని అనలేదు. ముందే చెప్పాడు దేవుడు, నా పేరే అది, నా పేరు జ్ఞాపకం పెట్టుకో నువ్వు నీ జీవితంలో అని ముందుగానే తన పేరు యొక్క అర్థాన్ని మనకి తెలియజేశాడు. మన జీవితానికి ఆయన ఏమై ఉన్నాడో, ఆ సంబంధం ఏంటి, దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటి అనేది దేవుడు ముందుగానే తెలియజేశాడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి మోషేకి దేవుడు తన నామాన్ని తెలియజేశాడు కదా. ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్ర మనకి ఉదాహరణగా ఉండడానికే మరి జరిగింది ఆ కార్యాలన్నీ కూడా. ముందుగానే ఏం తెలియజేశాడు, ఆయన పేరేంటో, నేను ఉన్నవాడను, నిర్గమకాండం 3 అధ్యాయంలో నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను ముందుగానే తెలియజేశాడు ఆయన. నేను ఉన్నవాడను, నిజానికి అది పేరు కాదు కదా మరి, కానీ ఆయన పేరు యొక్క మీనింగ్ అది. నేను ఉన్నవాడని అంటూ ఉంటాను మీకు ఎప్పుడు కూడా. అంటే మీరు అరణ్యంలో ఎంతో కాలం మీరు ప్రయాణించాల్సి ఉంటుంది. అందులో మీకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, లేకపోతే ఇంకేమైనా సమస్యలు రావచ్చు. వచ్చినప్పుడల్లా మీరు అనుకోండి నేను ఉన్నవాడను అనేవాడను కాబట్టి తప్పకుండా మీ సమస్య తీరుస్తాను అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని ముందుగానే తెలియజేసాడండి. ఆ ప్రయాణానికి ముందుగానే, అది చాలా గొప్ప విషయం. మరి ఈ కృపాకాలంలో కూడా మరి యేసయ్య పేరు కూడా అదే, నేను ఉన్నవాడని అనేవాడు. యేసయ్య ఎప్పుడు చెప్తూ వచ్చాడు, యోహాను సువార్తలో ఎక్కువగా చెప్తూ ఉంటాడు, నేను తండ్రి ఒకటే అని చెప్తాడు కదా. నేను తండ్రి ఒకటే అని చెప్తాడు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అని చెప్తాడు. ఆయన మాటలు తండ్రి మాటలు ఒకటే, నా పేరు ఆయన పేరు ఒకటే. ఆయన పేరు నేను ఉన్నవాడని అనేవాడని అయితే నా పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి, దేవుడు మనకు తోడయ్యున్నాడు. మరి ఇది అది ఒకటే నా మీనింగ్. కాబట్టి ప్రియులారా, ఆయన ముందుగానే ఇక్కడ యేసయ్య పుట్టక ముందే, బాలుడు పుట్టక ముందే
మరి దేవదూత మరి పేరుని తెలియజేశాడు. మరి అక్కడ ప్రయాణం స్టార్ట్ అవ్వకముందే, మరి అరణ్య ప్రయాణం స్టార్ట్ అవ్వకముందే ఇశ్రాయేలీలకి ఆ పేరుని ఆయన తెలియజేశాడు. మరి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 1:21 మనం అనుకున్నాం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారని. యేసు అంటే రక్షకుడు. కాబట్టి ఆయన పేరు మనకి ఇప్పుడు తెలుసు. ఆయన పేరు మనకి రక్షించేవాడు, మనల్ని మన పాపముల నుంచి మనల్ని రక్షించేవాడు ఆయనే. కాబట్టి అందుకే మనము రక్షణ పొంది ఉన్నాం. ఈరోజు రక్షణ పొంది విశ్వాసంతో మనము జీవిస్తున్నాం. ఆయన పేరును ముందుగానే తెలియచేశాడు, మరియుకి కూడా తెలియచేశాడండి. లూకా సువార్త 1 అది కూడా 31 చూడండి అమ్మా. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అక్కడ యోసేపుకి తెలియజేశాడు, మరి ఇక్కడ మరియమ్మకి కూడా తెలియజేశాడు. ఆయన పేరు రక్షకుడు, మనల్ని రక్షించాడు. ఆయన రక్షించాడు కాబట్టి ఈరోజు ఈ దినాన మనము ఈ విధంగా మనము జీవించగలుగుతున్నాం. పాపంలో ఉంటే మరి మన జీవితాలు ఇలా ఉండేటివి కావు. మరి యొక్క పేరు మనం చూస్తే మత్తయి సువార్త 1:1 చూడండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అక్కడ యేసుకి ఇంకో పేరు జాయిన్ చేస్తుంది. ఏంటది? క్రీస్తు. క్రీస్తు అన్న మాటకి కింద ఉంటుంది ఏం పేరు, ఏం మీనింగ్? అభిషక్తుడు. క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు. కాబట్టి మన యేసయ్య పేరు ఇంకోటి ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఏంటి? అభిషేకం చేశారంటారు కదా. మరి రాజుల్ని అభిషేకం చేస్తారు, తల మీద నూనె పోసి, పాత నిబంధన గ్రంథంలో నూనె పోసి అభిషేకం చేసేవారు. ఈ రోజుల్లో కూడా మరి థియాలజీ చదివిన వాళ్ళు కూడా ఆర్డినేషన్ అంటారు. అంటే థియాలజీ కోర్స్ అయిపోయినాక మరి పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ కూడా వారి తలల మీద చేతులుంచి మరి ఆర్డినేషన్ ఇచ్చారంటారు. అంటే ప్రార్థన చేస్తారు, సేవలోకి పంపుతున్నాను మిమ్మల్ని అని. మరి ఎందుకంటే దేవుడు ఏది చేసినా అమ్మ ప్రార్థనల ద్వారానే చేస్తాడు ఆయన కదా. పలకాలి, ప్రార్థనలో దీవెనలో పలకాలి, ఆ పలుకుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అన్నమాట. మరి అలాగా అభిషేకం, అది ఆయన పేరు ఇంకోటి అభిషక్తుడు. అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. ఎలా అభిషేకించాడండి యేసయ్యని? దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు దేవుడు. అది ఎందుకు అభిషేకించాడు? మరి అభిషేకింపబడిన యేసయ్య ఏమి చేశాడు ఈ లోకంలో అని నెక్స్ట్ మనం చూస్తే, దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అది ఆయన చేసింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి, ఆ దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడు కాబట్టి, మరి ఆయన ఈ లోకంలో ఆయన ఏం చేశాడంటే, మరి అపవిత్రాత్మలతో ఉన్న వారిని మరి అవి వెళ్ళగొట్టి వారికి విడుదల కలుగజేశాడు. అంధకారంలో ఉన్న వారికి విడుదల కలుగజేశాడు. పుట్టుగురుండే వారికి చూపు దయచేశాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు దయచేశాడు. మరి అవన్నీ కూడా చేసి ఎలా చేయగలిగాడు అంటే, మరి ఎలా చేయగలిగాడు? ఆయన దేవుని చేత అభిషేకింపబడినవాడు. దేవుని చేత దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి చేశాడు. దేవుడు ఆయనకి తోడై. ఈరోజు యేసయ్య మనకి ఎన్నోసార్లు యోహాను సువార్తలో చదువుతూ ఉంటారు మీరు కదా. నేను మీకు తోడై ఉన్నానని చెప్తాను. ఒక కాపర్ని, నేను మీకు మంచి కాపర్ని, అందులోనే ఉంది ఆయన ఎప్పుడు మనకి తోడై ఉంటాడని కదా. మంచి కాపరి ఎట్టి పరిస్థితుల్లోనే తన గొర్రెల్ని విడిచిపెట్టాడు, తోడుగా ఉండి నడిపిస్తాడు.
మరి అప్పుడు ఆనాడు దేవుడు యేసయ్యకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని గొప్ప సూచక్రియలు చేశాడు, మేలు చేయొచ్చు సంచరించాడని అంది. మరి ఇతరులకి మేలు చేస్తూ వచ్చాడు. ఆయన బాధలో ఉన్న వారికి విడుదల కలుగజేశాడు, ఆకలితో ఉన్న వారి ఆకలి బాధల్ని తీర్చాడు. ఆయన మేలు చేశాడు మానవాళికి. మానవాళి కోసం ఆయన సఫర్ అయ్యాడు, మానవాళికి ఆయన రక్షణ ఇచ్చాడు. మరి ఈనాడు యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. మరి నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మరి మనకు ఆయన మంచి కాపరి అంటేనే అందులో ఉంది యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. నేను మీకు స్నేహితుడిని, నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నాకు స్నేహితులు అవుతారన్నారు. మరి ఆయన మనకి స్నేహితుడు కూడా ఇప్పుడు తోడుగా ఉంటాడు, కష్టంలో తోడుగా ఉంటాడు. మరి ఆయన తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి దేవుడు ఆయనకి తోడుగా ఉంటే ఆయన అందరికీ మేలు చేయొచ్చు, మరి బాధల్లో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి ఆయన పని చేయొచ్చు, సంచరించాడు. మరి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకు మనమే బ్రతకలేకపోయిన స్థితిలో కానీ ఉన్నామా? మనకు మనమే కానీ దేవునిలో సంపూర్ణంగా జీవించలేని స్థితిలో ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అది క్రీస్తు, యేసు క్రీస్తు. మరొక ఇంపార్టెంట్ పేరు ఆయనది ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 23వ వచనం, 22, 23. ఇదిగో కన్యక గర్భవతిపై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెడుతూ అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు, ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ముందుగానే ప్రవచనాల్లోనే తెలియజేయబడింది. ఇప్పుడు దేవదూత కూడా ఇంకొకసారి ఆ ప్రవచనాన్ని ఎత్తి చెప్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు ఆయన పేరు అంటే దేవుడు మనకి తోడు. మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా మరి పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుడు తన పేరుని నేను ఉన్నవాడను అనువాడను అని ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో ఇప్పుడు మనకి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఆయన పేరు ద్వారా. ఏంటది? ఇమ్మాన్యుయల్, దేవుడు మనకి తోడని అర్థము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఆయన పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి మొట్టమొదటగా కదా. ఆయన పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను అప్పటికి మా రూమ్మేట్ నేను అదేంటి 81లో సంగతి ఏదో నాకు సరదాగా ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. అసలు ఏంటి తెలుసా, తన పేరు సుకేష్ని, తన పేరు సుకేష్ని. ఆ ఫోటో నా దగ్గర ఇంకా ఉంది, మా రూమ్మేట్స్ తీసుకుని. తన జుట్టు కాళ్ళ వరకు ఉండేది, ఇంత లావున కాళ్ళ వరకు ఉండేది జడ. అప్పుడు మేము అసలు నీకు ఆ పేరు ఎలా పెట్టారు? చిన్నప్పుడు ఉండదు కదా జుట్టు అంతా, చిన్నప్పుడు అందరికీ ఒకేలా ఉంటుంది ఇంచుమించు. మరి వాళ్ళు ఏమి ఊహించుకుని పెట్టారో ఏమో తెలీదు. మరి బాగా ఉత్తుగా ఉందో ఏమో, అలా చాలా మందికి ఉంటుంది చెప్పాలంటే. మరి వాళ్ళు సుకేష్ని అని పేరు పెట్టారు ఆవిడకి. మరి తన జుట్టు కాళ్ళ వరకు ఎంత లావున ఉంటుంది అంటే సరిగ్గా పేరుకి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఆ పేరు అంత బాగా సూట్ అయింది కాబట్టి ఈరోజు నాకు కూడా అస్తమానం అది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి సుహాసిని అని పేరు పెడతారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. భలే పెట్టారు నీకు ఈ పేరు, చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. చిన్నప్పుడు అలా తెలుసు నువ్వు ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటావని. సుహాసిని, హాసిని అంటే నవ్వడం, సు అంటే మంచి. అలాగా వారికి తగ్గట్టుగా పేరు చాలా బాగా పెడతా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. మరి ఆ విధంగా ఆ పేరు ఇంకెప్పుడు కూడా మనం మర్చిపోం. ఎందుకో మన జీవితంలో ఆ వ్యక్తులు దూరమైనా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే వారి పేరుకు తగ్గట్టుగా వారి జీవితంలో ఉన్నారు కాబట్టి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. మరి అదే విధంగా యేసయ్య పేర్లు మనం ముందు జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి, మరి ఇంకొక ముఖ్యమైన పేరు సమాధానకర్త. ఆయన పేరేంటి? సమాధానకర్త. సమాధానం అంటే ఏంటి? ఇచ్చాడా మనకి సమాధానం? మనం తీసుకున్నామా? అది ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం తీసుకున్నామా? యెషయా గ్రంథం మరి 9:6 చూడండి. యెషయా గ్రంథం 9:6.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక బోల్డ్ పేర్లు, ఇక్కడ 3 పేర్లు అనుకున్న తర్వాత ఇంక బోల్డ్ పేర్లు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు, ఏదైనా చెప్పుకో. నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. మరి అందులో ఒక్కటి తీసుకుందా, ఏంటి తెలుసు? అది సమాధానకర్త. సమాధానానికి కర్త. ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు కర్త. కర్త అంటే ఇచ్చేవాడు. ఆయనే సమాధానం అన్నమాట. సూర్యుడు వెలిగిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి కర్త. ఈ సమాధానం అంటే ఏంటో మనం అందుకే ముందే మనం ధ్యానం చేసుకున్నాం కదా. స్టార్ట్ చేసే ముందే మీకు సమాధానం అంటే ఏంటో చెప్పాను. ఏంటి? మనల్ని క్షమించి దేవుడు మన పాపం నుంచి విడిపించి తండ్రి దేవునితో సమాధానపరుస్తాడు. మరి సిలువలో వర్టికల్ది నిలువు కర్ర దేవునికి మనకి సమాధానం, అడ్డం కర్ర మనిషికి సమాధానం. మరి సమాధానకర్త ఆయన అది చెప్పుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనం వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అది ఈ మాటలు ఎవరు పలికారు? దేవదూతల సమూహము పలికారు. ఈ మాటలు ఎవరు పలికారండి? దేవదూతల సమూహం పలికారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని పలికారు. భూమి మీద ఎవరికి ఆయనకి ఇష్టలైన మనుషులు అంటే ఎవరు? మనమే. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామో వారే ఆయనకి ఇష్టలైన మనుషులు. మానవాళ్ళంతా దేవునికి ఇష్టలైన మనుషులు. మరి ప్రత్యేకంగా మరి దేవుని విశ్వాసం ఉంచిన వారికి మరి ప్రత్యేకంగా మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మరి ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. మరి ప్రతి మానవుడు కూడా మరి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ మాటలు దేవదూతల సమూహం పలికారు. ఎవరికిట? ఆయనకి ఇష్టలైనకి. ఎక్కడ కలగాలి సమాధానం? ఎక్కడ కలగాలి? ఇక్కడ ఉంది కదమ్మా. ఎక్కడ కలగాలి ఉంది? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి. ఇది పలికింది ఎవరు? దేవదూతలు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? పరలోకంలో ఉండేవాళ్ళు కదా. పరలోకంలో ఉండే దేవదూతలు ఏమి పలుకుతున్నారు? భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలగాలని పలుకుతున్నారు, కోరుకుంటున్నారు కదా. మరి ఇంకొక చక్కటి విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమునకు కలవరపడనీయకుడి, నెరవేరనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని పదహారు అధ్యాయం 33 కూడా చూడండి. 16వ అధ్యాయము 33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. మరి యేసయ్యే చెప్తున్నారు. మరి మట్లాది వారం రోజు ఏం చెప్తున్నారో చూద్దాం. మట్లాది వారం రోజు మరి శిష్యులందరూ కూడా, శిష్యులు అంటే అక్కడ ఉన్నవారు, శిష్యులు మాటలు పలుకుతారు. ఏ మాటలు పలుకుతారు? పరలోకమందు సమాధానం కలగాలని పలుకుతారు. ఏం పలుకుతారమ్మా? పరలోకమందు సమాధానం. అంటే పరలోకంలో సమాధానం లేదనా?
పరలోకంలో సమాధానం లేదనా? ఉంది. పరలోకంలో సమాధానం లేకపోవడం ఏమీ లేదు. మరి ఆ పలికిన వాళ్ళు ఎవరు? మానవులు. పలికిన వాళ్ళు ఎవరు? మానవులు. మరి వాళ్ళు ఎక్కడ సమాధానం ఉండాలని పలుకుతున్నారు? పరలోకంలో సమాధానం ఉండాలని మరి పలుకుతున్నారు. అది ఇక్కడ దేవదూతలేమో పరలోకంలో ఉండేవాళ్ళు భూమి మీద ఉండాలని పలుకుతున్నారు. మరి శిష్యులు మట్లాది వారం రోజున మరి శిష్యులు ఏం పలుకుతున్నారు? వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు పరలోకంలో సమాధానం కలగాలని. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పరలోకంలో సమాధానం ఉండాలని వారు పలుకుతూ ఉన్నారు. మరి ఏంటి అది అని మనం చూస్తే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మన పాపం నుంచి మనకు విముక్తి కలుగుతుందో అప్పుడు మనం సమాధానం దొరుకుతుంది. అప్పుడు మనము ఈ యాత్ర అయినాక మనం పరలోకానికి వెళ్ళినప్పుడు నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు మరి ఈ సమాధానం అక్కడికే కదా వెళ్తుంది. అంటే మనం అక్కడికి వెళ్తాం కదా, అంటే మనకు దొరికిన సమాధానం అక్కడికి వెళ్ళినట్లే కదా. అది భూమి మీద దొరికిన సమాధానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకువెళ్తుంది. భూమి మీద మనకి కలిగిన సమాధానము మరి మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రియులారా, మరి ఎంతో చక్కటి మన ఆ రిలేషన్ మనం చూసాం, సమాధాన కర్త. అందుకే పౌలు గారు కూడా మరి తన పత్రికలు అన్నింటిలో కూడా ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఏంటిది? సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైండును గాక అంటాడు. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైండును గాక అంటారు. మన పాస్టర్స్ కూడా అదే చర్చ అయిపోయాక మనకి దీవెనిస్తారు కదా. ఆవిడ ఇంకా మంచి మాట, లోతైన మాట దీవెనిస్తూ ఉంటారు. ఏమని? సమాధానం మీ తలంపులకు కావలి ఉండను గాక అంటారు. మీ తలంపులకు కావలి ఉండను గాక అంటారు. నిజమే, తలంపులకు కావలి ఉంటే మరి మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే మరి మన మాటలు పనులు కూడా కరెక్ట్గా ఉంటాయి. మన మాటల్ని పనుల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ముందు వేటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి? వాటిని కాదు. దేన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి? తలంపుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం. ఆలోచన విధానమే మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క పేర్లు మనం చూసాం. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, ఇమ్మాన్యుయేలు దేవుడు మనకి తోడు. ఇక తర్వాత సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడే తండ్రి, బలవంతుడైన దేవుడు. మరి ఈ పేర్లన్నిటి ద్వారా దేవుడు ఏం చేశాడంటే తనేమిటో మన జీవితానికి, ఆయనకి మన జీవితానికి మనకి ఉన్న సంబంధాన్ని ముందే తెలియజేశాడు. మన జీవితం అంతా ఆయన తోడై ఉంటాననే మాటని మనకి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మరి తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడంటే ఆ భావనే మనం అనుదినము మరి ఆరాధించే ఆ దేవుని యొక్క నామములు మనము ఈ జీవితంలో ధైర్యముతో సంతోషముతో జీవించడానికి మనకి సహాయకరంగా ఉంటాయి. ఈ జీవితంలో ధైర్యంగా సంతోషంగా జీవించడానికి ఆయన పేర్లే మనకి సహాయకరంగా ఉంటాయి. మరి ఏ దేవుడి కన్నా సరే ఈ మీనింగ్ వచ్చే పేర్లు లేవండి. మరి మనం అలా చెప్పడం లేదు కానీ మనం దేవుడు అంటాం. ఆ దేవుడి పేరేంటి, ఆ పేరుకి అర్థం ఏంటి అని చూస్తే మరి మన యేసయ్యకున్న పేరుకి ఉన్న అర్థాలు లాంటి అర్థాలు మరిక ఎక్కడ మన ఈ లోకంలో చూడం. ఇది కేవలము యేసయ్య యొక్క పేర్లకే ఉన్నాయి ఈ అర్థాలు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, ఆయనే మనకి తోడయుండి నడిపించే ఆయన. కాబట్టి మరి దేవుని పేర్లను మనం గుర్తుపెట్టుకుని మరి ఆ ధైర్యంతో మనం ఈ లోకంలో జీవించాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన పేర్లను ఒకసారి మనం ధ్యానించుకునే భాగ్యము దేవుడు మనకి దయచేసినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకో. దయగల కృపా కనికరములు కలిగిన దేవ, నీ బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లించినాను. పరిశుద్ధుడిన ప్రియుడమైన దేవ, నా తండ్రి,
నైనా మీ పేర్ల గురించి మేము ధ్యానం చేసుకున్నాము తండ్రి. మీ పేర్లో ఉన్న అర్థాన్ని బట్టి ప్రభు నైనా మేము ధైర్యంగా సంతోషంగా జీవించినట్లు ఇక్కడున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును నిరీక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.